రాజకీయాల్లో ఎప్పుడైనా వారసులను ఎప్పుడు తీసుకొస్తారు? వాళ్ళు సక్సెస్ అయినప్పుడు తీసుకొస్తారు. ఏదో అంటారు కదా, తాను దూరడానికి సందు లేదు మెడకో డోలు అన్నట్టు. ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి అలాగే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఇంకా ఆమె రాజకీయంగా సక్సెస్ అవ్వలా, సింగిల్గా సక్సెస్ అవ్వలా. ఇంకా వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకొని తెలంగాణ అంతా తిరిగి వచ్చారు, అయిపోయింది. పార్టీ పెట్టాడు, విలీనం చేశాడు, అవన్నీ అయిపోయినాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా సొంత పార్టీ ఏమి నడపట్లేదు ఆమె. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుణ్ణి అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి తీసుకొస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు మన సడన్గా ఆయన ధర మీద తీసుకొచ్చి. ఆయన పేరు రాజారెడ్డి అనట. తాతగారి పేరు పెట్టుకున్నారు, మంచిదే. అసలు ముందు షర్మిల సక్సెస్ అవ్వాలి, తర్వాత కుమారుని రంగంలో దింపాలి. షర్మిల గారు ఇంకా కనీసం ఎక్కడ ఇండివిజువల్గా ఆమె ఎమ్మెల్యేగా కూడా కనీసం గెలవలేదు, కనీసం ఎంపీగా కూడా గెలవలేదు, ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గెలవలేదు. ఒకవేళ వైఎస్ఆర్ ప్రభావం ఉండుంటే, వైఎస్ఆర్ పేరు చెప్పుకుని వైఎస్ఆర్ని చూసి షర్మిలకు ఓటేయాలంటే ఇప్పటికి మొన్న ఎన్నికల్లోనే గెలిచుండేవారు. కనీసం ఒక స్థానమైనా వచ్చి ఉండేది కాంగ్రెస్ పార్టీకి. కనీసం డిపాజిట్లు దక్కలేదు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉంటే వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆయన కుమారుని తీసుకొచ్చి అవసరమైనప్పుడు రాజారెడ్డి వస్తాడు, అది కూడా వైఎస్ రాజారెడ్డి అవసరమైనప్పుడు వస్తారు రాజకీయాల్లోకి అని ప్రకటన చేయడం మీదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.